ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. గడువు తీరిపోయింది. ఎవరన్నా మీరు మీ పొలాన్ని స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవడానికి మాత్రం 15 రోజులు గడువు పెంచారు అని అంటే ఎంత దారుణంగా ఈరోజు రైతుల్ని, కౌలు రైతుల్ని, రైతు కూలీల్ని ప్రభుత్వం సిఆర్డీ ద్వారా మోసంగిస్తూ ఉంది అని అనటానికి ఇంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ మరేది ఉండదు. నేను సంబంధిత డిప్యూటీ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత వారు కూడా స్వయంగా ఈ మాట నాకు చెప్పారు. ఏమంటే మాకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినాయి, రేపటి నుంచి మేము రిటర్న్గా తీసుకుంటాము, ఇలా 9.2లు మాత్రం తీసుకోవడానికి వీల్లేదు, మీరు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే 9.3 ఫారాలు మాత్రమే తీసుకోండి అని చెప్పేసి రేపు వస్తాయని చెప్పడం జరిగింది. దీని మీద నేను కలెక్టర్ గారికి 4-5 సార్లు ఫోన్ చేసినా సుమారు 1 గంట ప్రాంతంలో కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారు అని చెప్పి అందుబాటులోకి రాలేదు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు మోసం మాయ మాటలు మానుకోండి. ఎందుకంటే రైతులు అమాయకులు, పంట పండించడం, కష్టపడటం, ధాన్యాన్ని పండించిన పంటను అమ్ముకోవడం తప్ప వాళ్ళకి రెండవది తెలియదు. అలాంటి రైతుల్ని మాత్రం, కౌలు రైతుల్ని, రైతు కూలీల్ని మీరు మోసం చేయొద్దు దయచేసి అని చెప్పి చెబుతూ, మరొక సంఘటన జరిగింది నిన్న. ఇదే మంగళగిరి రూరల్ మండలంలోని కృష్ణాయపాలెం అనే గ్రామంలో ఒక మహిళా రైతు తమ ఆవేదనను వెలిబుచ్చారు. మాకున్నది కేవలం 80 సెంట్లు, 1 ఎకరం మాత్రమే. దాంట్లో దానికి తోడుగా మేము ఇంకొక 3 ఎకరాలని కౌలుకు తీసుకొని మేము పంట పండించుకుంటా ఉన్నాం. మాకు సంవత్సరానికి ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు మాకు ఆదాయం వస్తూ ఉంది. మాకు 2 పిల్లలు, మా పాప సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది, మా బాబు 10th చదువుతూ ఉన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అంటా ఉన్నారు వీళ్ళు. అది కూడా ఇస్తారో లేదో తెలీదు. మా పిల్లలు ఇవాళ ఏం ఉద్యోగాలు చేస్తారు? మేము భూమిని నమ్ముకొని బతుకుతా ఉన్నాము. నారాయణ గారు ఎవరు మా భూమి తీసుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు మేము భూమి తీసుకోవడానికి అని చెబుతూనే మేము మాకు ఓటు పుట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశానికే ఓటు వేశామని చెప్పి స్వచ్ఛంగా ఆమె చెప్పడం జరిగింది. అలాంటి కుటుంబాలని ఈ రోజున మేమేం పాపం చేశామని వాళ్ళు అడుగుతుంటే, ఆ కుటుంబాలను ఈ రోజున ప్రభుత్వం సిఆర్డీఏ సంస్థని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఎంతగా భయభ్రాంతాలకి గురయ్యారు ఆ కుటుంబం మొత్తం అంటే, ఈ రోజున వారు వాళ్ళ ఇంటికి తాళం వేసేసి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు. నిన్న రాత్రి పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళని మళ్ళా వెనక్కి తీసుకోండి మీ వ్యాఖ్యలు అని చెప్పి అన్నారని కూడా తెలుస్తూ ఉంది. వారే కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వెళ్ళి మీరు ఇలా అంటానికి వీల్లేదని బెదిరించినట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదు, సిఆర్డీకి ఇదేం కొత్తగా కానట్టుంది. ఎందుకంటే గతంలోనే శ్రీనాథ చౌదరి అనే ఒక కుర్రవాడిని కూడా 3-4 రోజుల నుంచి వెంటబడి మరీ వేధించి చివరికి అరెస్ట్ చేసి 15 రోజుల పైగా ఎక్కడ ఉంచారో తెలియకుండా పోలీస్ స్టేషన్లన్నీ తిప్పి నానా విధాలుగా హింసించి జైలుకు పంపించి విడుదల చేసిన సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అంటే మంచి రాజధాని నిర్మించబోతా ఉన్నాము, విదేశీయుల సహకారంతో అని చెబుతూ అక్కడున్న పరిస్థితులు మాత్రం ప్రభుత్వం బయటికి తెలియనివ్వట్లా. రైతుల్ని ఎవరైతే భూములు మేము ఇవ్వమని చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసుల ద్వారా, అధికారుల ద్వారా భయపెట్టి హింసించి మరీ లాక్కుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు నేను మారాను అని. నిజంగా మారారేమని చెప్పేసి ప్రజలందరూ ఆశించారు, అనుకున్నారు. ఆ మారడం ఎలా మారారయ్యా అంటే, ఆనాడు ఎన్టీ రామారావు గారిని మానసికంగా హింసించి ఆయన పార్టీని లాక్కొని ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి నేను తప్పు చేశానని అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇక మనం అలాంటి పనులు చేయకూడదని అనుకున్నారేమోనని భావించి నేను మారానని చెప్పేసి అన్నాడు అని చెప్పి ప్రజలను నమ్మి ఆయనకి కొంతమంది ఓట్లేసి గెలిపిస్తే ఆయన మారడం కాదు కదా. ఆ మారడం ఎలా ఉందంటే, ఒక్క రామారావు గారు కాదు, వేలాది మంది రైతుల్ని నేను ఇవాళ పొట్టను పెట్టుకునే పరిస్థితిలోకి వచ్చాను. ఈ విధంగా మారాడా చంద్రబాబు నాయుడు గారు? మేము ఆయన్ని నమ్మినందుకు, ఓట్లేసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకోవాలనే పరిస్థితిలోకి ఈ రోజున సిఆర్డీ ప్రాంత పరిసర రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలందరూ కూడా వచ్చారని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నాం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు
పోలీసుల్ని అధికారులని అమాయకులైనటువంటి రైతుల మీద, కౌలు రైతుల మీద, రైతు కూలీల మీద ప్రయోగించకండి. ఎందుకంటే ఎండనక వాననక పగలనక రేయనక సుమారు 24 గంటల కాలంలో 16 నుంచి 18 గంటలు పనిచేసే రైతులు ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారు అంటే అది 3 నుంచి 5 పంటలు పండించే కేవలం మంగళగిరి ప్రాంతంలోనూ జరీబు ప్రాంతాలైనటువంటి తాడికొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అలాంటి రైతులు వాళ్ళకి భూమిని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని బతికేవారే తప్ప మాయమాటలు, మోసాలు, అబద్ధం మాటలు తెలియవు. వారిని హింసిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం ఎంతటి దాకా వస్తుంది అంటే మిమ్మల్ని రేపొద్దున మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, సిఆర్డీ అధికారులను కానివ్వండి, ఎవరిని కూడా కనీసం రోడ్డు మీద కూడా తిరగించే పరిస్థితికి రానివ్వరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ